ప్రస్తుతానికి అయితే దుబాయ్లో ఉన్నాడని కొందరంటారు, టర్కీలో ఉన్నాడని కొందరంటారు. వాని మీద ఇప్పటికే 14 కేసులు ఉన్నాయంట. నాగార్జున గారి మీద ఉగ్రవాది అని అన్నాడంట. అట్లనే ఇక బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళని వాళ్ళని తిట్టిండు. ఎవరిని వదులుతుండు వాడు? మరి ఏమైనా ఆధారం పెట్టి నాకు ఇక ఈ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చింది, లేకపోతే ఫలానా ఎవరో వాళ్ళు ఈ ఫలానా హోటల్లో ఇన్ని కోట్లు ఇచ్చిండ్రు, ఇది వీడియో ఎవిడెన్స్ ఇది అని చూపెట్టు. ఏది లేకుండా నీ వ్యూస్ కోసం ఏది పడితే అది మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. ఆలోచించండి. ఓకే, మిడిల్ క్లాస్ తేజ అనేట ఏదో పెట్టిండట. సో ఇది అంటే ఎక్కడన్నా 1% అన్నా మేక్ సెన్స్ మాట్లాడాలి కదా. దరిద్రుడు ఉన్నాడు. ఇక అమ్మాయిల ఫోటోలు వాని కథ ఏందో చూద్దాం. అన్ని అంటే గతంలో కూడా 2-3 సార్లు వాని పోస్టులు పెట్టినా నేను. ఏది ఏడున్నారా నాన్ వెజ్ ఇది ఏది చూద్దాం. హైదరాబాద్ ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, దానకిషోర్, వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేసుకున్నారంటూ పోలీసులు సుమోటాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వింటున్నారా? సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వివరాలు ఇవి. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఈ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వేష్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలతో వీడియోలు చేస్తూ విశేష ఆదరణ పొందారు. వింటున్నారా? అది పోలీస్ కంప్లైంట్ సంబంధించింది. కేస్ అగేన్స్ట్ యూట్యూబర్ అన్వేష్ ఎందులో వచ్చింది? న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. newindianexpress.com. ఓకే, అంటే అధికారిక అంటే ఇట్స్ ట్రూ అని ఇది ఒక న్యూస్ పేపర్ లో వచ్చిందంటే ఏది పడుతుంది న్యూస్ పేపర్ లో అలో చేయరు. ఓకే, దానికి గైడ్ లైన్స్ ఉంటాయి, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యూట్యూబర్ అన్వేష్, పాపులర్లీ నోన్ యాజ్ ప్రపంచ యాత్రికుడు, కేస్ అగేన్స్ట్ యూట్యూబర్ అన్వేష్ ఫర్ డీఫేమింగ్ తెలంగాణ డీజీపీ. తెలంగాణ డీజీపీ పరువు తీసి అతన్ని డీఫేమ్ అంటే పరువు నష్టం కింద అనుకోండి. The video thumbnail featured the image of DGP and allegedly made several baseless and inflammatory accusations. The Cyberabad Cybercrime Police have registered a case against YouTuber Anvesh, popularly known as Prapancha Yatrikudu, who runs Non-Veshana channel for allegedly making derogatory remarks against Telangana DGP Jitendra and other senior officials in a video online. Okay, arthamainda? The case was registered under section 352, 353 1B, 353 1C, 353 2, 356 2, 356 3 of BNS and section 67 of section 67 of the IT Act. Okay, అర్థమైందా? సో ద కేసు రిజిస్టర్డ్ ఏంటంటే 352, 353 1B, 353 1C, 353 2, 356 2, 356 3 ఆఫ్ బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత అండ్ సెక్షన్ 7 ఆఫ్ ద ఐటీ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేశారంట. ద కంప్లైంట్ వాస్ ఫైల్డ్ బై ఏ కానిస్టేబుల్ who, while monitoring social media as part of his official duties, came across a video titled Telangana DGP Metro Scam 300 కోట్లు దోచేశారు అని పేరు టైటిల్ పెట్టిండంట. తెలంగాణ డీజీపీ మెట్రో స్కామ్ 300 కోట్లు దోచేశారు ఆన్ హిస్ ఛానల్. ద వీడియో thumbnail featured the image of DGP and allegedly made several baseless inflammatory accusations. అది పెట్టి మళ్ళీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లో డిలీట్ చేసిండంట ఆ వీడియో. మరి నిజమైతే ఉంచవచ్చు కదా మిగతా ఆయన నుంచినట్టు. సో ఏమంటున్నాడు? In that video, Anvesh claimed that 7 officials under the DGP looted 300 crores and were involved in promoting illegal betting applications. He named senior officials including Hyderabad Metro Rail MD NVS Reddy,
bureaucrats Vikas Raj, Dana Kishore, former Chief Secretary Shanti Kumari, and others. The complaint stated that the video was used defamatory content with the intent to tarnish the reputation of public officials, provoke public unrest, disturb peace, and cause confusion. He added that the video misrepresented facts with an aim to ఇన్సైట్ ఎనిమిటీ టువర్డ్స్ ద గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక వ్యతిరేకతను తేవడానికి ఇది దోహదం చేస్తుంది. ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ అంటే బేస్లెస్, అంటే ఎట్లాంటి ఆధారం లేకుండా కేవలం తన యొక్క ఏమంటారు వ్యూస్ కోసం అట్లా చేస్తుండు. ద వీడియో అప్లోడెడ్ ఆన్ April 29th వాస్ రిపోర్టెడ్లీ డిలీటెడ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్. విత్ ఇన్ కొన్ని గంటలనే April 29న అప్లోడ్ చేసినట్ట, విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లో డిలీట్ చేసినట్ట. కానీ కొంతమంది దగ్గర ఉంది ఆ బిట్స్. Anvesh channel has a subscriber base of 2.42 million. అంటే ఎంత 24 లక్షల మంది ఆయనకు సబ్స్క్రైబర్లు ఉన్నారంట. ఓకే, ఇది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. అది ఏంటంటే ఇది ఏది ఇది పెట్టిండు ఇందులో ఈ డీజీపీని పెట్టి ఏం పెట్టిండు, తెలంగాణ డీజీపీ మెట్రో స్కామ్ 300 కోట్లు దోచేశారు, ఇది పెట్టిండు అన్నట్టు. మరి డీజీపీ గారు ఊరుకుంటారా? చెప్పండి, మీరే చెప్పండి. సో అన్వేషి గతంలో మనం కొన్ని ఉన్నాయి, ఆ పిక్చర్స్ లేవు కావచ్చు. సో మొత్తం మీద అయితే అన్వేష్ స్త్రీలోలుడు, అది మాత్రం నేను పక్కా చెప్తా. ఓకే, అన్నం లేకుండా బతుకుతాడు కానీ ఈ స్త్రీలు లేకపోతే బతకలేడు అన్నట్టు. సో అది అన్వేష్ బతుకు, అన్వేష్ చరిత్ర. ఓకే, నీ కామెంట్ చదువుదాం. అంటే ఏదైనా మనిషి ఇప్పుడు అన్వేష్ దాన్ని బట్టి ఏమర్థమైంది, ఆయనకున్న టాలెంట్, ఆయనకున్న కష్టపడ్డ నేచరు అన్నిటినీ గంగలో పోసుకుంటుండు కదా. ఒకటి రెండు బలహీనతతోటి, జలసి ఈర్ష్య అనే బలహీనత ఉంది. సో మీ కామెంట్ చదువుదాం. ఎవరు నీల హరీష్ ఏమంటున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఆడడం నేరం ఒప్పుకుందాం, కానీ ఇదే ఆటగాడు అంటే ఈయన వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తుండ బ్రదర్, అన్వేష్ బ్రదర్. మీరు చెప్పండి, నా అన్వేష్ అంటే ఆయన ఎవడు కూరలు వండుకోవద్దు, అందరు అడుక్కోవాలని చెప్తున్నాడా? ఐ డోంట్ గెట్ ఇట్. అందరు అడుక్కుంటే మరి వీనికి కూర మరి ఎవడు వండుకోకపోతే వీనికి అడుక్కోవడానికి కూరలు ఉన్నాయి కదా. ఇఫ్ నో బడీ గెట్స్ మ్యారీడ్, ఎవరు పెళ్లి చేసుకోకపోతే వీని లెక్కనే ఇట్లా దేశదమ్మరి లెక్క తిరిగితే వీనికి మరి పిల్లలు ఎట్లా పుడతారు? పిల్లలు పుట్టకపోతే మరి ఈ అమ్మాయిలు ఎట్లా, వీనికి అమ్మాయిలు ఎట్లా ఎడికలు దొరుకుతారు? యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్.